హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ కేసరి అండి. కేవలం 5 నిమిషాల్లో రవ్వ కేసరి రెడీ అండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చేసేద్దాం. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ కానీ ఎక్కువ టైం లేనప్పుడు పూజలప్పుడు ఇలా చేసుకుంటే మనకు టైం మేనేజ్మెంట్ బాగుంటుంది. అలాగే టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు బయట ఉంటారు, అలాగే వాళ్ళు ఏమైనా వంటలో ఈజీగా చేసుకోవాలి అంటే బ్యాచిలర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ అనేది. ఇక్కడైతే నెయ్యి ఒక 3 టీ స్పూన్లు తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత కిస్మిస్లు మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలని తీసుకోండి. అలాగే ఇందులో జీడిపప్పు పలుకులు చూపిస్తున్న విధంగా 2 ఒక 15 వేసేసుకున్నానండి. ఇలా వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు 2 కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా నెయ్యి వేడెక్కుతూ కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో మామూలుగా మనం రవ్వ ఉప్మాకు చేసుకుంటాం కదా, ఆ రవ్వని 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని రవ్వని బాగా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కమ్మగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కంగారుగా చేసామంటే మాడిపోతుంది, రుచి బాగోదండి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా డ్రై అయిపోయి బాగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తూ ఉంటుంది. అలా మంచిగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మరీ కాకుండా కొంచెం. అలా ఫ్రై అయ్యి ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇందులోనే ఫుడ్ కలర్ కూడా 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే 1 కప్పు రవ్వకు పంచదార వచ్చి 1.5 కప్పు సరిపోతుందండి. కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళంటే ఈక్వల్ మెజర్మెంట్ వేసుకోండి. రవ్వ ఒకటైతే పంచదార కూడా 1 వేసుకోండి. నేను కొంచెం స్వీట్ తింటారు కాబట్టి 1కి 1.5 అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆపేసానండి. ఆపేసిన తర్వాత ఆ ప్యాన్ వేడికి సరిపోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు వేసామంటే వాటర్ అయిపోతుంది పంచదార అనేది. అందువల్ల ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వర్కింగ్ ఉమెన్కి అయినా సరే బ్యాచిలర్స్కి అయినా కూడా మనం ఎప్పుడైనా తినాలంటుంటే రూమ్లో పిల్లలు బయట సపరేట్గా ఉంటారు, ఇలా రెడీ చేసుకుని జస్ట్ అట్లా హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తినేయడం అంతేనండి. తినడానికైనా సరే పూజకైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ నెయ్యి 2 టీ స్పూన్లు వేసుకున్నాను. వేసేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న దాంట్లో సగభాగం వేస్తున్నానండి. ఇలా వేసేసుకొని మరిగించుకున్న వాటర్ని కొంచెం మునిగేంత వాటర్ వేసుకున్నానండి. మనమే ఉడికించట్లేదు, ఆల్రెడీ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. జస్ట్ హాట్ వాటర్ అలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అంతే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకే 1 నిమిషం మూత పెడితే సరిపోతుంది. మనం ఆల్రెడీ వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇలా ప్యారలల్గా ఇది చేస్తున్నప్పుడే వేడి నీళ్ళు కూడా మరిగించుకొని పక్కన పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత చూడండి ఇలా డ్రైగా రెడీ అయిపోయి దగ్గర పడిందో. ఆల్రెడీ ఇందులోనే జీడిపప్పు కిస్మిస్లు అన్నీ ఉన్నాయి. జస్ట్ అట్లా వేడి చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అంతేనండి. ఎంతో రుచికరంగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ కేసరి ఈజీగా వర్కింగ్ ఉమెన్కి అయినా బ్యాచిలర్స్కి అయినా ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని 1 నెల పాటు స్టోర్ చేసుకున్నా ఏం కాదు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.